వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్క్వేర్ 18. ఇప్పుడు ఇలాంటి సమ్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఈ సమ్ చూడండి ఒకసారి. ఇఫ్ 7 8 2 1 3 క్వశ్చన్ మార్క్ 4 5 ఈజ్ డివిజిబుల్ బై 9 అంటే ఈ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుందంట. డివిజిబుల్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఇది ఈ స్టార్ ఉంది కదా, ఈ స్టార్లో ఏ నెంబర్ పెడితే మనకి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అని అడిగాడు క్వశ్చన్. చూడండి ఒకసారి. ఇఫ్ దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ స్టార్ అంటే ఈ నెంబర్ డివిజిబుల్ అవ్వాలంటే ఈ స్టార్ ప్లేస్లో ఏ నెంబర్ పెట్టాలి. దీనికి డివిజిబిలిటీ రూల్స్ మనకు పక్కాగా తెలియాలి. 9తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి రూలు, 9 ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈ అంతా టోటల్ చేస్తే మనకి ఎంత 9 టేబుల్తో డివిజిబుల్ అయితే అది డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు ఇంకొక షార్ట్ కట్ ఉంది చూడండి. షార్ట్ కట్ ఏంటంటే 9తో డివిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ చూడండి 7 + 2 9 టేబుల్లో 9 వస్తుంది కాబట్టి ఆ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే 8 + 1 9 క్యాన్సిల్. నెక్స్ట్ 4 + 5 9 క్యాన్సిల్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏం మిగిలింది, 3 మిగిలింది. 3కి ఎంత యాడ్ చేస్తే మనకు 9 వస్తుంది. ఆప్షన్స్లో చూడండి. 3కి 0 యాడ్ చేస్తే 3, 7 యాడ్ చేస్తే 10, 6 యాడ్ చేస్తే 9 అంటే మనకి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. పోనీ 3కి 3 యాడ్ చేసినా 6 అది 9 టేబుల్లో రాదు. అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి 6. 3 ఇక్కడ స్టార్ ప్లేస్లో ఎంత రావాలి 6 వస్తే ఈ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్. ఇఫ్ 5 5 3 3 1 1 స్టార్ 2 1 ఈజ్ డివిజిబుల్ బై 9. ఈ ఎగ్జాంపుల్ చేసి మీరు కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ.